హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీని తీసుకొచ్చాను మీ ముందుకి. ముందుగా 2 పొటాటోలు తీసుకోండి, కొంచెం పెద్ద సైజులో ఉన్నవి. నేను రీసెంట్గా నేర్చుకున్నాను ఈ రెసిపీ. వాటిని పీల్ అవుట్ చేసేసి చక్కగా ఒకసారి కడిగేసి మందంగా కట్ చేసుకోండి. కొంచెం లావుటి ముక్కల్లాగా కట్ చేసుకోండి. రౌండ్గా, పొడుగ్గా కాకుండా రౌండ్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి ఇంకొకసారి వాటిని చక్కగా ఒక 2 to 5 minutes ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టండి. ఇంతలోపు ఇంకొక చిన్న పని, ఒక గిన్నెలో కొంచెం కారం, పసుపు, ఉప్పు, దాంట్లో కొంచెం నూనె తీసుకొని ఒక పేస్ట్లా కలిపి పక్కన పెట్టుకోండి. దాంతోపాటు మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ అంటారు, దాన్ని ఒక కప్లో తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలకి ఒక ఫోర్క్ కానీ లేదా నైఫ్ కానీ తీసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి వాటిని మనం కలిపి ఉంచుకున్న ఈ కారం పేస్ట్ ఉంది కదా, దాంట్లో కలిపి మనం ఒక 5 minutes వాటిని ఆరనివ్వాలి. ఆరిపోయిన వాటిని రవ్వలో కలిపి అటు ఇటుగా రవ్వ అన్ని వైపులా సమానంగా రవ్వ ఉండేలా చూసుకొని వాటిని రవ్వలో ముంచి తీసి డైరెక్ట్గా మనం దోశల పెనం పైన వేసి చక్కగా అటు ఇటు కాలనిచ్చి తీసుకుంటే సరిపోతుంది.